గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మన అందరికీ తెలుసు, నిన్న మధ్యరాత్రి ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతంగా సాగింది. ఈ సందర్భంలో ఈరోజు ఆపరేషన్ అబ్వియాస్ మాక్ డ్రిల్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఒకే ఒక నగరం, ఒకే ఒక జిల్లా ఇక్కడ ఇది జరుగుతుంది అఫీషియల్గా. మన ప్రజలు కూడా అందులో స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. మన యుద్ధం జరిగితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగితే వెంటనే సివిల్ డిఫెన్స్, పోలీస్కి సంప్రదించడం, ఫైర్ సర్వీసెస్కి సంప్రదించడం. ఫైర్ సర్వీసెస్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, పోలీస్ ఇమీడియట్గా అక్కడికి రావడం, ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ రావడం, అక్కడ డాక్టర్స్ని అలర్ట్ చేయడం, క్షతగాత్రులను అక్కడికి వెంటనే షిఫ్ట్ చేయడం, క్యాజువాలిటీ సంఖ్య సాధ్యంత వరకు తగ్గించడం, ఇంజ్యూర్డ్ పర్సన్స్ని బతికించడం, ఇవన్నీ చెప్పడం జరిగింది. అది కాకుండా రాత్రిపూట లైట్స్ ఆన్లో ఉంటే అది ఎయిర్ స్ట్రైక్ ఈజీగా జరగవచ్చు, టార్గెట్ ఈజీగా కనిపిస్తుంది. అందుకే రాత్రిపూట లైట్ డిసిప్లిన్ అంటే ఎవరు లైట్ ఆన్ చేయకూడదు, అందరూ లైట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. అది కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. మన ఈ మాక్ డ్రిల్ వెనకల ఉద్దేశం, లక్ష్యం ఒకటే, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం జరిగితే మనం అందరం అది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మన వైజాగ్ నగరంలో ఎవరికి ఎటువంటి హాని, నష్టం జరగకూడదు. అది ఆ లక్ష్యం సాధించడానికి ఈ మాక్ డ్రిల్ ఈరోజు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరందరూ అలర్ట్గా ఉండండి. ఎటువంటి అనుమానం ఉంటే వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ వెంటనే పోలీస్కి సంప్రదించండి, మేము వెంటనే స్పందిస్తాం. ఈరోజు కూడా ఈ మాక్ డ్రిల్లో మేము చూసాము, ప్రతి డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా వెంటనే స్పందించారండి. రెస్పాన్స్ టైం చాలా తక్కువ, వెంటనే ప్రజల కోసం పరిగెత్తి వచ్చి ప్రజలకు హెల్ప్ చేశారండి. సో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉంటే కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాగే వెంటనే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు 4 o'clock ఈ మాక్ డ్రిల్ స్టార్ట్ అయింది. మేము చూస్తున్నాం, ఒకవైపు ఎస్డిఆర్ఎఫ్ టీం, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీం, మరోవైపు ఫైర్ సర్వీసెస్ టీం, మరోవైపు సివిల్ డిఫెన్స్ టీం. అది కాకుండా పబ్లిక్ కూడా చాలా పెద్ద సంఖ్యలో అందులో పాల్గొన్నారండి. కానీ చాలా షార్ట్ టైంలో లోపలికి వెళ్ళడం, రెస్క్యూ చేయడం, తర్వాత ఇంజ్యూర్డ్ పర్సన్స్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చాలా తక్కువ టైంలో జరిగిపోయింది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ చాలా స్కిల్ఫుల్గా చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అది యాక్చువల్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఒకవేళ జరిగితే ఇలాగే చాకచక్యంగా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి